టీవీలో చూసాం. yes or no? మరి ఫ్లో క్లీనర్ తెలుసా? తెలుసా? ఇది ఎవరు టీవీలో చూపించదు. yes or no? అవునా కాదు? కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది, టీవీలో చూపించేది ఎలా పనిచేస్తుంది, టీవీలో చూపించేది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇవి 2 బకెట్లు ఉన్నాయనుకోండి, ఓకేనా? బయట వాడే వాళ్ళు ఒక బకెట్లో తుడుస్తున్నారు ఇల్లుని, ఇంకా వెస్టైన్లో వాడే వాళ్ళు ఒక బకెట్లో వేసి బండలు ఏం చేస్తున్నారు, మాట్లాడదు క్లీన్ చేస్తున్నారు. చేస్తాను ఇదేమో లైజాల్తో ఆమె క్లీన్ చేస్తుంది. ఎంత మోతాదులో తీసుకున్నారు రండి, సగం తీసుకున్నాం. మీ అందరు కనిపించకపోవచ్చు. చేస్తాను చేస్తుంటే కనిపిస్తుంది, సగం తీసుకున్నాం. చేస్తాను అయితే దీనివల్ల ప్రాబ్లం చెప్తున్నాం ఫస్ట్. చేస్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇది చూడండి ఇంత దూరం నుంచి అయినా అంత ఫాస్ట్గా బాగా ఘాటైన స్మెల్ తోటి వస్తుంది. ఈ స్మెల్ కోసం కొంతమంది ఇల్లు తుడుస్తారు, ఇల్లు కంపు కొట్టద్దు. చేస్తాను కొందరేమో ఇల్లు క్లీన్ మరకలు అవి ఉంటాయని దానికోసం తుడుస్తారు. కానీ నిజానికి ఇల్లు ఎందుకు తుడుస్తామంటే మరకల కోసము, మంచి స్మెల్ రానికైతే సెంటు కొట్టుకోవచ్చు. చేస్తాను అవునా కదా? కానీ ఎందుకు తుడవాలి ఇల్లు అంటే, క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో పోవాలని తుడుస్తాం. చేస్తాను అవునా కదా? ఆ క్రిమి కీటకాలు పోకుండా ఇంకా ఏమవుతుందంటే మనకి చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీంతో తూడ్చి పిండి అదే చెత్త తినడం, పిల్లలు దాని మీద క్లోత్ మీద ఆడుకోవడం వల్ల ఈ దీంట్లో ఏవైతే కెమికల్స్ ఉన్నాయో కడుపులోకి వెళ్ళి చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? శ్వాసకోశ వ్యాధులు అంటారు చూడండి, అవి కూడా దీనివల్ల వస్తాయి. కానీ ఇది ఎక్కడి నుంచి తయారవుతుందంటే చెట్ల యొక్క వేర్లతో మాత్రమే తయారవుతుంది. దేని నుంచి? చెట్ల యొక్క వేర్లతో మాత్రమే తయారవుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేది ఉండవు. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా? చూడండి ఇంత తీసుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ ఆఫ్ వేస్తున్నాను. చేస్తాను అయితే చూడండి ఇది వేసి ఎంతసేపు కాసేపు అవుతుంది కదా. ఇది ఇలా క్లీన్ చేస్తుంది. ఇంట్లో ఉండే మొండి మరకలు ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది అంటే క్రిమి కీటకాలను అనేది తీసేస్తుంది. ఇంకేంటంటే దీనికి ఉండే స్పెషల్ గుణం ఏంటంటే, ఏదైతే మనం కెమికల్ వాడుతున్నామో ఆ కెమికల్ కూడా చూపిస్తుంది. చూద్దామా? చూపిస్తుందో లేదు? వచ్చేసిందా మన లైజాల్ మనకి? కాబట్టి చూడండి ప్రతి ఒక్కటి డెమో చేయడానికి వెస్టేజ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. చేస్తాను ప్రతి ఒక్కటి ఈ ప్రోడక్ట్ బయటవి కలిపి మాది మంచిదని చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు షాప్కి వెళ్ళి ఏదైనా ఒక డౌట్ అడిగి ఇది ఎందుకు, ఇది బాగాలేదు, ఇది బాగుందంటే షాప్ దగ్గర గిరాకు ఉంది, ఎక్కువసేపు ఇక్కడ వదిలిపోయాక వేరే షాప్కి వెళ్ళిపోతారు. చేస్తాను ఏదైనా చిన్న డౌట్ వచ్చి పాలెందుకు వెళ్ళిపోయారు నేను తయారు చేసిన, కొబ్బరికాయ ఎందుకు వెళ్ళిపోయారు నేను తయారు చేసిన, ఈ పచ్చడి పాసిపోయి ఉంటే నేను ప్యాకింగ్ చేసిన అంటే వాళ్ళు కొన్న మనకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏం సంబంధం లేదు. మనకి ఏమన్నా అయిపోయినా సరే చేస్తాను నీకు నచ్చితే నా షాప్కి రా, లేదంటే మా షాప్లు ఉన్నాయి పో. అలా గ్యారంటీ లేని దగ్గర మనం బ్రతుకుతున్నాం. మనకు చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రశ్నించే హక్కు ఎక్కడా లేదండి. వాళ్ళ దగ్గర కొనాలి ప్రోడక్ట్. కానీ ఇది ఏంటి అనేసి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని ఏదైనా సోప్ గురించి కిరాణా షాప్ అయిన దగ్గర ఇది కాసేపు ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎట్లా పని చేస్తారు మీ దగ్గర కొంటున్నారు. సార్ కొంటే కొనలేకపోతే లేదు, దేడికి మా కూడా మంచోడా? సార్ పొద్దు పొద్దుగా షాప్ ముందర వస్తున్నాం అవునా కదా? కానీ వెస్టైన్ ఉండే ప్రతి ప్రోడక్ట్ కొనండి పైసలు ఇవ్వండి, కొనండి పైసలు అట్లా ఉండదు. మీకు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ వెంటుండి వాడిపిస్తారు. మీకు రిజల్ట్ వచ్చేటట్టు చేసే వాళ్ళే మన లీడర్స్.